వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అష్మిత రామలక్ష్మిని కిడ్నాప్ చేయించుకొని ఇక తన దగ్గరికి తీసుకొచ్చేలాగా ప్లాన్ చేస్తుంది. ఇక రౌడీలైతే రామలక్ష్మిని ఇక అస్మిత దగ్గరికి తీసుకొస్తారు. రామలక్ష్మి అయితే, ఎవర్రా మీరు, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, వదలండి, మా నాన్నకు కనుక ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదలడు, వదలండి నన్ను అని అంటూ ఉంటే ఇక ఆ రౌడీలు బలవంతంగా రామలక్ష్మిని తీసుకొచ్చి అస్మిత కాళ్ళ దగ్గర పడేస్తారు. ఒక్కసారిగా అస్మితని చూసిన రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక అస్మితని, నువ్వా నువ్వా నన్ను కిడ్నాప్ చేయించింది అని వెనకాలే, అవును రామలక్ష్మి, నేనే నిన్ను కిడ్నాప్ చేయించింది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు, దీన్ని తీసుకెళ్ళి కుర్చీలో కట్టేయండి అని వెనకాలే ఇక వెంటనే రామలక్ష్మిని చైర్లో కట్టేస్తారు. అది చూసిన అస్మిత ఇక సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఏ అస్మిత, నువ్వు గనుక నన్ను ఇలా ఎత్తుకొని తీసుకొచ్చావని శౌర్య సార్ కానీ మా నాన్నకు కానీ తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలరు. ఏంటి వదిలేది? చూడు, శౌర్య సార్ నీ ముందు అన్ని నిజాలు నేను బయటపడేలాగా ప్లాన్ చేసి నీకు తన మంచితనం ఏంటో తెలిసేలా చేశాడు. అంత ఈజీగా నా శౌర్య సార్ని నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉంటే నేను మిమ్మల్ని చూసి హ్యాపీగా ఎలా ఉంటాననుకున్నావు? అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏయ్, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తానో నీతో చెప్పని, చూస్తూ ఉండు, దీని నోటికి ప్లాస్టర్ వేయండి అని వెనకాలనే రామలక్ష్మి నోటికి ఇక రౌడీలు ప్లాస్టర్ వేస్తారు. ఇక ఇంతలోకి శౌర్య అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇక అంతలోకి రవీంద్ర అలాగే ప్రమీల, ఒరే శౌర్య, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది, నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? అది నాన్న, నేను పదండి పదండి వెళ్దాం అని అంటాడు. ఇక వెంటనే శౌర్యని ఫ్రెష్ అప్ అయి రమ్మని చెప్పి రవీంద్ర అంటాడు. శౌర్య అయితే ఫ్రెష్ అప్ అయి ఇక లోపల నుంచి బయటికి వస్తాడు. ఇక ఒక పక్కన ఆద్య అలాగే జానకి ఇంకా సీను ముగ్గురు కూడా పార్వతిని ఒక పెట్టెలో దాచేస్తారు కదా. అప్పుడే రఘురాం బయటికి వస్తాడు. ఇక వాళ్ళ ముగ్గురిని చూసి, ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ అని చెప్పేసి అనుకుంటూ, పెళ్ళికి వీళ్ళు కూడా మాతో పాటు వద్దామనుకుంటున్నారనుకుంటా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే పెళ్లి కూతురుని తీసుకొని బయలుదేరాలి, అన్ని ఏర్పాట్లు చేశారా అని రఘురాం బామ్మని అంటాడు. ఒరే రఘు, అన్ని ఏర్పాట్లు చేసేసాము, ఇక అందరం పెళ్లి మండపానికి వెళ్ళిపోవడమే ఆలస్యం అని వెనకాలే అందరూ కూడా ఇక సామాన్లన్నీ సర్దేసి బయలుదేరుతూ ఇక రామ కోసం పద్మ పైకి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ రామ ఉండదు. ఒక్కసారిగా రామ లేకపోవడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. అన్నయ్య అన్నయ్య, పైన రామలక్ష్మి లేదు అని చెప్పేసి ఇక పరిగెత్తుకుంటూ పద్మ రఘురాంతో చెప్తుంది. ఆ మాట విన్న ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక ఇదంతా విన్నా రావు, ఏంటి రామలక్ష్మి ఇంట్లో లేదా? బావగారు, ఏదైనా పని మీద రామలక్ష్మి బయటికి వెళ్ళిందేమో అని వెనకాలే, లేదు, బయటికి వెళ్తే మాకెవరికైనా కనిపించేది కదా, అది మాకెవరికీ కనిపించలేదు, బయటికి వెళ్ళడం కూడా ఎవరూ చూడలేదు అని వెనకాలే ఒక్కసారిగా అందరూ చాలా టెన్షన్ పడతారు. ఇక రఘురామ్ అయితే జానకి ఆద్య సీను వైపు కోపంగా చూస్తూ ఉంటే జానకి కూడా, రామ ఎక్కడికి వెళ్ళుంటుంది, అసలు రామ ఇంట్లో లేకపోవడం ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక రఘురామ్, నాకు అర్థమైంది, మన రామాని ఎవరు మాయం చేశారో, ఈ పెళ్ళి జరగకూడదని చూస్తుంది వాళ్ళ ముగ్గురేగా, అంటే ఖచ్చితంగా రామలక్ష్మిని తీసుకెళ్ళింది వీళ్ళ ముగ్గురే అని వెనకాలే ఒక్కసారిగా వాళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. ఇక వెంకట్రావు, బావగారు, ఎంతైనా చెల్లమ్మ ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? చేస్తుంది, తనకి ఎప్పుడు ఈ రఘురాం పరువు తీయాలన్నదే తన కంకణం కట్టుకొని తిరుగుతుంది. కాబట్టి రఘురాం తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటే అది ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు వల్లే. అవును, ఈరోజు ఈ పని చేసింది కూడా ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురే అయి ఉంటారు అని వెనకాలే ఇక బామ్మ, వసే జానకి, ఎంత పని చేశావే, నీ పంతం నెగ్గించుకోవడానికి కన్న కూతుర్ని ఇలా ఎత్తుకెళ్ళి పెళ్ళి ఆపాలని చూస్తున్నావా? చూడండి, పెళ్ళి ముహూర్తానికి గంట ముందు రామ పీటల మీద కూర్చోవాలి, లేకపోతే నేను ఎవ్వరిని క్షమించను. ఈ రఘురాం మనిషిగా ఆ క్షణమే చచ్చిపోతాడు అని చెప్పేసి ఇక రఘురాం, అందరం మండపానికి వెళ్దాం పదండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక జానకి, ఆద్య, సీనయ్య, ఏంటిది, రామ కనిపించకపోవడం ఏంటి, రామ ఎక్కడికి వెళ్ళుంటుంది? మీరేం కంగారు పడద్దు పెద్దమ్మ, ఇప్పుడే రామకి నేను ఫోన్ చేస్తాను, రామ ఎక్కడ ఉందో తెలుసుకుంటాను, శౌర్య సార్కి ఏమైనా తెలిసేమో కనుక్కుంటాను అని ఆద్య అంటుంది. ఇంకా ఒక పక్కన శౌర్య అలాగే రవీంద్ర ప్రమీల మండపానికి బయలుదేరుతూ ఉంటారు.
అప్పుడే శౌర్యకి అస్మిత ఫోన్లోంచి వీడియో కాల్ వస్తుంది. ఇక శౌర్య వీడియో కాల్ని లిఫ్ట్ చేసిన వెంటనే రామాని కట్టేసి అలాగే ముఖానికి ప్లాస్టర్ వేసి ఉండడం చూసి ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. ఇక అస్మిత, ఏంటి శౌర్య సార్, రామా ఏంటి పెళ్లి మండపంలో ఉండాల్సింది నా దగ్గర ఉందని షాక్ అయిపోతున్నారా అని అనగానే, ఏ అస్మిత, రామాని ఏమైనా అయిందంటే నేను వదిలిపెట్టను సార్. రామలక్ష్మి ఏమైతే నాకెందుకు సార్, నేను చెప్పినట్టు మీరు వినకపోతే ఖచ్చితంగా రామలక్ష్మి చచ్చిపోతుంది. ఏయ్ అస్మిత, ఆ పని చేయొద్దు, అలా చేయి మాకు. సరే సార్, నేను అలా చేయకుండా ఉండాలి అంటే నేను చెప్పిన గుడి దగ్గరికి మీరు వచ్చి ఆ గుళ్ళో నా మెడలో 3 ముళ్ళు వేయాలి. అప్పుడే రామలక్ష్మి మీతో పాటు ప్రాణాలతో ఉంటుంది అని వెనకాలనే, అస్మిత నువ్వేం చెప్తే అది చేస్తాను, రామాని ఏమి చేయి మాకు. సరే సార్, నేను చెప్పిన గుడి దగ్గరికి వచ్చేయండి అంటూ అస్మిత కాల్ కట్ చేసేస్తుంది. ఇక శౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పక్కనున్న రవీంద్ర అలాగే ప్రమీల, ఏమైందిరా అని వెనకాలనే, నాన్న నాకు చిన్న పనుంది, మీరు కారులో మండపం దగ్గరికి వెళ్ళిపోండి. ఒరే ఏమైందిరా, నిన్ను చూస్తుంటే కంగారుగా ఉన్నావు. ఆ అస్మిత రామాని కిడ్నాప్ చేసింది నాన్న. ఎలాగోలాగా నేను రామాని అస్మిత దగ్గర నుంచి తీసుకొస్తాను. ఈ విషయం మీరు ఎవరితో ఏమీ చెప్పొద్దు, సరేరా? నువ్వు ఎలాగోలాగా అక్కడికి వచ్చేసి అంటూ రవీంద్ర అలాగే ప్రమీల ఇక మండపానికి బయలుదేరతారు. ఇక ఇంతలోకి ఆద్య అలాగే సీను శౌర్యకి ఫోన్ చేస్తారు. ఇక శౌర్య సార్, రామ మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? ఆద్య, అది ఏమైంది సార్? ఆ అస్మిత రామాని కిడ్నాప్ చేసింది. తను చెప్పినట్టు కొండపైన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి తన మెడలో 3 ముళ్ళు వేయకపోతే రామాని చంపేస్తానని నన్ను బెదిరిస్తుంది సార్. అవునా? అవును, ఎలాగైనా రామాని మనం సేవ్ చేయాలి. అందుకే నేను రామ కోసం అస్మిత చెప్పిన పని చేయాలనుకుంటున్నాను సార్. మీరేమీ కంగారు పడద్దు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి ఆద్య అది? చెప్తాను వినండి సార్ అని చెప్పేసి ఇక రామాకైతే రామ అలాగే ఆ సీను కోసం ఆద్య అలాగే సీను ఏదో పెద్ద ప్లానే వేస్తారు. ఇక శౌర్య సరే అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ఫోన్ పెట్టేసి అక్కడికి బయలుదేరతాడు. ఇక జానకితో, పెద్దమ్మ రామ ఎక్కడుందో మాకు తెలిసింది. ఏంటి ఆద్య, ఏమంటున్నావు నువ్వు? అవును, ఆ అస్మిత రామాని ఎత్తుకెళ్ళింది. అవునా? ఇప్పుడు ఎలా? రామాకేం ప్రమాదం లేదు కదా? పెద్దమ్మ, రామాని ఎలా అయినా తీసుకొచ్చే బాధ్యత మాది, నువ్వేం కంగారు పడద్దు. ఇప్పుడు వరకు ఇలా చేసాం, ఇక వేరే పని చేస్తాము అని చెప్పేసి పెట్టిలో ఉన్న పార్వతిని తీసుకొని ఇక సీను ఆద్య కారులో బయలుదేరతారు. ఇక ఇంతలోకి అస్మిత, ఏ రామలక్ష్మి, చూసావా నీ అదృష్టం ఎలా ఉందో? శౌర్య సార్ మంచితనం తెలుసుకున్నా నువ్వు శౌర్య సార్తో తాళి కట్టించుకోలేకపోతున్నావు. శౌర్య సార్ కాసేపట్లో నా మెడలో 3 ముళ్ళు వేయబోతున్నారు. ఇక వెంటనే రామలక్ష్మి మూతికున్న ప్లాస్టర్ని తీస్తుంది. ఏ అస్మిత, చూడు, నేను శౌర్య సార్ని ఏ రోజు కాదనే అనుకున్నాను, కానీ శౌర్య సార్ నేను కాదన్నా నా కోసం ఎన్నో రోజులు ఎదురు చూశారు. నాకు నీ నిజ స్వరూపం తెలిసేలా చేశారు. అలాంటి శౌర్య సార్ నన్ను కాపాడుకుంటారని నాకు నమ్మకం ఉంది. నీ మెల్లో ఖచ్చితంగా శౌర్య సార్ 3 ముళ్ళు వేయరు. శౌర్య సార్తో నా పెళ్ళే జరుగుతుంది అని అనగాలే ఒక్కసారిగా ఇక అస్మిత, ఏ రామలక్ష్మి, నువ్వు ఇలాగే పిచ్చి భ్రమలో బ్రతికి నేను శౌర్య సార్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాను. చూడు, అది ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటే ఇక అస్మిత, అవునా, సరే అయితే నీ కళ్ళ ముందే శౌర్య సార్తో నేను తాళి ఎలా కట్టించుకుంటానో చూస్తూ ఉండు అని చెప్పి రౌడీల్ని రామలక్ష్మిని తీసుకొని ఇక కారులో బయలుదేరుతుంది అస్మిత. ఇక వాళ్ళు ఒక గుడి దగ్గరికి అయితే వస్తారు. శౌర్య కూడా అదే గుడి దగ్గరికి వస్తాడు. ఇక ఇంతలోకి ఆద్య సీను కూడా అదే గుడి దగ్గరికి వస్తారు. ఇక అస్మిత, సార్ వచ్చేసారా? త్వరగా వచ్చి ఈ పీటల మీద కూర్చొని నా మెడలో 3 ముళ్ళు వేయండి. ముందు నాకు రామాని చూపించు. సార్ అదిగోండి రామలక్ష్మి అని చెప్పేసి రౌడీలు చైర్లో కట్టిపడేసిన రామలక్ష్మిని ఇక అస్మిత చూపిస్తుంది. ఇక అస్మిత, రామాని వదిలేసేయి, ముందు నా మెడలో 3 ముళ్ళు వేయండి సార్, ఆ తర్వాత రామాని వదిలేస్తాను అని వెనకాలే ఇక శౌర్య అయితే 3 ముళ్ళు వేయకుండా అస్మిత కళ్ళల్లో పెప్పర్ స్ప్రేని చేస్తాడు. ఆ పెప్పర్ స్ప్రేతో ఒక్కసారిగా అస్మిత, సార్ ఏం చేశారు మీరు అంటూ కళ్ళు మండిపోవడంతో ఇక అస్మిత అయితే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇంతలోకి సీను అలాగే ఆద్య ఇద్దరూ కూడా అక్కడ ఉన్న రౌడీలకు కూడా పెప్పర్ స్ప్రే చేసి రామాని కాపాడతారు. ఇక అస్మిత అయితే, సార్
నన్ను మీరు రాంగ్ ట్రాప్ చేశారు అని వెనగాలనే అప్పుడే పోలీసులు అక్కడ ఉంటారు. ఇక అస్మితని అలాగే అక్కడున్న రౌడీల్ని అరెస్ట్ చేస్తారు. సార్ చూడు, ఇప్పటి వరకు నువ్వు మారుతావులే ఆడదానివి అని చెప్పి నిన్ను వదిలేశాను. కానీ నువ్వు పోలీసులు తీసుకెళ్ళి నిన్ను జైల్లో పెడితేనే నీ బుద్ధి మారుతుంది. అందుకే పోలీసులకి నిన్ను అప్పగిస్తున్నా అని చెప్పేసి పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేయిస్తారు. ఇక ఇంతలోకి ఆద్య సీను రామాని సేవ్ చేసి ఇక శౌర్యని అలాగే రామాని తీసుకొని కారులో బయలుదేరుతారు. ఇక ఒక పక్కన రఘురామ్ అయితే మండపంలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే రామాని గంట ముందే పెళ్లి మండపానికి తీసుకెళ్ళాలి, లేదంటే పెదనాన్న పెద్దమ్మని మనల్ని ఆశ్రయించుకుంటాడు, త్వరగా పదండి అని చెప్పేసి ఇక గంట ముందే పెళ్లి మండపానికి ఆద్య సీను రఘురామ్ శౌర్య చేరుకుంటారు. ఇక రామ అలాగే శౌర్య ఇద్దరు కూడా మండపం దగ్గరికి వస్తారు. రాగాలే రఘురామ్ చాలా సంతోషపడతారు. ఇద్దరిని పీటల మీద కూర్చోమంటాడు. బాబు, కన్యాదానం చేసే తల్లిదండ్రులు కూడా వచ్చి కూర్చోండి అని వెనకాలే ఇక శివరాం, పార్వతి నువ్వు వెళ్ళి కూర్చోండి అని వెనకాలే పార్వతి ఎక్కడా అని చెప్పేసి పద్మ అంటుంది. అదేంటి, పార్వతి మండపానికి రాలేదా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, పార్వతి కనిపించలేదు. ఆ బంటిగారిని అడిగితే మా అమ్మ బాత్రూంలో ఉంది అన్నాడు. ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదేంటి అని వెనకాలే బాబు, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా కన్యాదానం చెయ్యాలి అని వెనకాలే ఇక బామ్మగారు, ఒరే రఘు, ఇప్పటికే దాని పెళ్ళి 3 సార్లు ఆగిపోయింది. ముహూర్తం దాటిపోతే మళ్ళీ ఇంకొక పెళ్లి గడియ రావడం చాలా కష్టం. జానకి నువ్వు కలిసి కన్యాదానం చేసేంట్రా అని అంటూ ఉంటే ఇక రఘురామ్ తప్పని పరిస్థితిలో ఇక రామ కోసం జానకిని వచ్చి పీటల మీద కూర్చోమంటాడు. ఇక జానకి అలాగే రఘురామ్ ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని రావు శౌర్యల పెళ్ళి అయితే జరిపిస్తారు. అది చూసిన సీను ఆద్య అయితే చాలా సంతోషపడిపోతారు. ఇక రఘురామ్ వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడు. జానకి కూడా వాళ్ళని ఆశీర్వాదం ఇస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు